యేసనామకి మహిమ కలుగును గాక. దేవుడు తన కార్యక్రమం చెప్పిన మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు ఆయనకి సర్వగంత మేము చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత మాతో మాట్లాడమని మా ప్రియరక్షణ శివరాని సముద్రాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె హల్లెలూయా. యేసనామకి మహిమ కలుగును గాక. దేవుడు తన కార్యక్రమం చొప్పున ఇచ్చినటువంటి మరొక సందేశం ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నందుకు ఆయనకి మహిమ కలుగును గాక. ఈరోజు అంశం ఏంటంటే, గెలుపు కోసం సత్యంలో పరిగెత్తు, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. గెలుపు కోసం సత్యంలో పరిగెత్తు, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు పందెం రంగంలో పరిగెత్తే వారందరూ కూడా అథ్లెటిక్స్లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పందెపు రంగంలో పరిగెడతారు. పరిగెట్టే వారందరూ కూడా సిద్ధపడతారు. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండరు. ఒక ఒలింపిక్ క్రీడాకారులకు సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే గెలుపు కోసం పరిగెడతారు. వాళ్ళు దానికి తగిన విధంగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ నేడు క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడు చూసుకుంటాడు, మీరేం చేయండి, మాకు కానుకలు, దశమ భాగాలు, చర్చి నిర్మాణానికి డబ్బులు ఇవ్వండి, క్రమం తప్పకుండా చర్చికి రండి, మేము మీటింగ్స్ పెడితే అక్కడికి రండి, సరిపోతుంది, మిగతాది దేవుడు చూసుకుంటాడు అన్న ధోరణిలో, అన్నటువంటి ఉద్దేశంతో నేడు క్రైస్తవ సమాజాన్ని సబ్జెక్ట్లో నుంచి బయట తీసుకెళ్ళిపోయారు దుర్బోధకులు. అబద్ధధనం కోసం దుర్బోధకులు ఉన్నటువంటి సబ్జెక్ట్ నుంచి బయట తీసుకెళ్ళిపోయారు. కానీ పౌలు గారు తన యొక్క జీవితంలో సేవ చేస్తూ ఆయన చెప్తున్నాడు, ఆయన పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ కూడా ఎలాగుంటారో ఆ విధంగా, అంత ఖచ్చితంగా అది వారు అక్షయమైన దానికోసం, మనమైతే అక్షయమైన దానికోసం పరిగెడుతున్నాం. దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు? గెలుపు కోసం సత్యములో మనం పరిగెత్తినప్పుడు దేవుడు చూసుకుంటాడు. సత్యములో, గెలుపు కోసం సత్యములో మనం పరిగెత్తకుండా ఆ నిర్లక్ష్యం వహించినట్లయితే దేవుడు చూసుకోడు. అది దేవునికి సంబంధం లేదు. ఖచ్చితంగా ఏ విధంగా లోక సంబంధులు ఏ విధంగా గెలుపు కోసం అథ్లెటిక్స్లో పోటీ చేస్తారో, పోటీ పడతారో, వారు ఏ విధమైనటువంటి స్థితిలో మితముగా ఉంటారో దానికి తగ్గట్టుగా ఉంటారు వాళ్ళు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఏ ఫిట్నెస్ లేకుండా ఉండరు. సంవత్సరం ముందు నుంచి ఏం చేస్తారు? సిద్ధపడతారు. కొన్ని సంవత్సరాల నుంచి తమకున్నటువంటి గోల్ని నెరవేర్చుకోవడం కోసం సిద్ధపడతారు. తమకున్నటువంటి జీవితంలో అనేక సంవత్సరాలు ప్రాక్టికల్గా చేస్తారు. తర్వాత ఇక దేవుడి చిత్తం అది. అసలు ఏ విధమైనటువంటి సిద్ధపాటు లేకుండా, సంవత్సరాలు కష్టపడకుండా ఒకేసారి అథ్లెటిక్స్కి వెళ్తే తప్పనిసరిగా ఓడిపోతారు. అలాగని చెప్పి మితముగా ఉంటూ గెలుపు కోసం పరిగెడుతుంటే గెలుస్తారన్న గ్యారంటీ లేదు. గెలిచిన వారు కొద్దిమందే కనపడతారు లోకంలో చూస్తే. కానీ క్రైస్తవ జీవితంలో ప్రయత్నించిన ప్రతి వారు గెలుస్తారు. అక్కడ 10 మందిలో ఒకడే గెలుస్తాడేమో, కానీ క్రైస్తవ జీవితంలో 10 మంది కూడా గెలిచే ఛాన్స్ ఉంది. దేవుడు చూసుకుంటాడని నిర్లక్ష్యంగా ఉండొద్దు అని చెప్పటానికి ఈరోజు ఇవ్వబడుతున్నటువంటి సందేశం మనకు ఉపయోగపడుతుంది. ఈ సందేశం ద్వారా దేవుడు తన కార్యక్రమం చెప్పిన మనతో మాట్లాడుగాక. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక సేవకుని గురించి తెలియజేస్తున్నాడు. సేవా విధానాన్ని వారికి నేర్పుతున్నాడు. ఆ సేవకుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఫిట్నెస్ కలిగి మనం పరుగు పందెంలో, విశ్వాస జీవితంలో మనము ఏం చేయాలంటే, గెలుపు కోసం సత్యములో మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి. మనం పరిగెడుతున్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. కానీ మనం పరిగెట్టకుండా దేవుడు చూసుకుంటాడు, మాకు అది ఇస్తే చాలు, ఇది ఇస్తే చాలు అని చెప్పే దుర్బోధకుల నుంచి అవేర్నెస్ కలిగి మీరు సత్యం ఏమైతే చెబుతుందో సత్య ప్రకారం మనం నడుద్దామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి ఉన్నటువంటి వచన భాగాల్లో మనకి అక్కడ కనబడుతుంది. 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ కూడా పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? సత్యములో పరిగెట్టాలి మనం. అలాగే పందెపు రంగమందు లోకంలో జరుగుతున్నటువంటి అథ్లెటిక్స్ విషయాల్లో
పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడికే బహుమానం వస్తుంది. అది మీకు తెలుసు కదా, ఒక్కడికే బహుమానం వస్తుంది. 10 మంది కాదు, 100 మంది పరిగెడితే ఫస్ట్ ఎవరో, సెకండ్ ఎవరో, థర్డ్ ఎవరో వాళ్ళు నిర్ణయిస్తారు. మిగతా వాళ్ళు పరిగెట్టలేదా అంటే పరిగెట్టారు, మిగతా వారు ఫిట్నెస్లో లేరా అంటే ఉన్నారు. కానీ ఈలోక సంగతులు చూసుకున్నట్లయితే పందెపు రంగమందు పరిగెత్తు వారు ఒక్కడికే అది బహుమానం వస్తుంది, అది ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. అయితే ఫస్ట్ ప్రైజ్ తీసుకునేటట్టు పరిగెట్టాలి మనం. అంటే ఉన్నటువంటి 10 మంది మిగతా 9 మంది పరిగెత్తలేదా అంటే పరిగెత్తారు వాళ్ళు. కానీ బహుమానము పొందింది మాత్రం ఒక్కడే. ఎందువల్ల? ఇక్కడ దేవుడు చూసుకున్నాడు. అంటే వీళ్ళలో ఏం జరిగింది? ప్రయత్నించారు, కానీ ఒక్కడే దాన్ని సాధించగలిగాడు. అది లోకరీత్యగా. అయితే మీరేం చేయాలంటే బహుమానము పొందే విధంగా పరిగెట్టాలి. అంటే 10 మందిలో ఒకతనికి బహుమతి వచ్చింది, 9 మంది పరిగెట్టలేదా? బహుమతి పొందే విధంగా పరిగెట్టలేదా? పరిగెట్టారు వాళ్ళు. కానీ ఈ లోకరీత్యా ఒక్కటే బహుమానం పొందుకున్నాడు. కానీ మనకి చెప్తున్నాడు, అందుకని అంటున్నాడు 25వ వచనంలో, 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 25వ వచనం, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పందెపు రంగులో పోరాడు వారు ప్రతివాడు అన్ని విషయములలో మితంగా ఉండను. లోకంలో చూసినట్టయితే ఫిట్నెస్ కోసం సంబంధించి వారు ఆహారపు అలవాట్లు కానీ అన్నీ కూడా డైటీషియన్ పెట్టుకుని, అలాగే ఫిజికల్ ట్రైనర్ను పెట్టుకుని అన్ని విధాల వారు ఏం చేస్తారంటే వారు ఏం చెప్పారో దాని ప్రకారం నడుస్తారు. మన ఇక్కడ లోకంలో చూసినట్టయితే బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నడిచేవాళ్ళు లేరు. సేవకుడుగా పేరు పొందినటువంటి వాడు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది వెంటనే బైబిల్లో చూసి చెప్పే పరిస్థితి లేదు. బైబిల్లో ఒక వాక్యం తీసుకోవటం, మిగతాదంతా లోకం తిరిగి రావటం, చివరికి మళ్ళీ ఇంకో వాక్యం తీసుకోవటం, ముగింపు. కనబడుతుంది ఏంటి? టీచరే, కానీ తెలుగు టీచరు తెలుగు చెప్పట్లా, ఇంగ్లీషులో నడుపుతున్నాడు. ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు, ఇంగ్లీషులో నడుపుతూ టీచరే చెప్పమన్న సబ్జెక్ట్ ఏంటి చెప్తుంది ఏంటి, అది మనం గుర్తుపట్టగలం. కానీ దుర్బోధకులు గుర్తుపట్టడం కష్టం. వారి దగ్గర కూడా వాక్యం ఉంటుంది, వారు కూడా టీచర్ వేషం వేస్తారు, టీచర్లానే ఉంటారు. కానీ టీచ్ చేస్తుంది మాత్రం బైబిల్ కాదు, పరలోకానికి కాదు, భూలోకానికి. మీరు గుర్తుపట్టాలి. పందెపు రంగమందు పరిగెత్తువాడు వాడు పరిగెడుతున్నటువంటి ప్లేస్ ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటుందో గైడ్ చేస్తున్న వాళ్ళు చెప్పిన దాన్ని వింటారు. వాళ్ళు గనక చెప్పింది డైటేషన్ కానీ వాళ్ళు చెప్పింది చేయకపోతే వీళ్ళే నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ లోకరీత్యా చూస్తే డైటేషన్ చెప్పింది కానీ తర్వాత ట్రైనర్ చెప్పింది కానీ చక్కగా అవలంబిస్తారు, దాన్ని అనుసరిస్తారు. ఎందువల్లంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అంతకుముందు గోల్డ్ మెడల్ తెప్పించారు అనేకులకి అని చెప్పి ఉన్నటువంటి వారి దగ్గర తర్ఫీదు అవుతారు. కానీ నేడు మనం చూస్తే పరలోకానికి చేర్చేవారిని మనం ఎవరో తెలియదు మనకి. కానీ ఇక్కడ వాక్యం ఏదైతే చెప్తుందో అది మనముగా నేర్చుకోవాలి. ఇక్కడ మన ట్రైనర్లు, మన యొక్క డైటీషియన్స్ తప్పు మార్గాల్లో నడిపిస్తున్నారు. ఎందువల్ల అంటే వీళ్ళ ట్రాక్ రికార్డు కనబడట్లేదు. ఇప్పుడు వీళ్ళు చేసే పనులకి ప్రతిఫలం ఏం జరుగుతుందో తెలియట్లేదు. అక్కడ ట్రైనర్లకి డైటీషియన్లకి తెలుస్తుంది వాళ్ళు చేసిన ట్రాక్, అంతకుముందు వారికి బహుమతులు ఇప్పించగలిగారు. కానీ నేడు మన క్రైస్తవ జీవితంలో బహుమతి పొందుకోవాలంటే మనకు మనమే బైబిల్ని ధ్యానించాలి, మనకు మనమే వీటిని నేర్చుకోవాలి. దుర్బోధకులు అబద్ధధనం కోసం, లోకాన్ని సంపాదించడం కోసం, లోకంలో ఘనంగా బతకడం కోసం, లోకంలో అధికారం కోసం, లోకంలో ప్రజల మీద అజమాయిషీ చేయడం కోసం అనేక విధాలమైనటువంటి యొక్క అపవాది యొక్క కార్యాలను కలిగిన వారే ఉండి నడిపించబడుతున్న వారై ఉన్నారు. కాబట్టి వారిలో ప్రవేశించినటువంటి ఆ దురాత్మ చేత వారు నడిపించబడుతూ సత్య మార్గాన్ని ప్రకటించకుండా, సత్య మార్గానికి ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించకుండా పోతారు. కాబట్టి ఈ డైటీషియన్స్, ఈ యొక్క ఫిజికల్ ట్రైనర్స్, ఈ స్పిరిచువల్ ట్రైనర్స్ ఏం చేస్తున్నారంటే స్పిరిచువాలిటీని అభివృద్ధి చేయట్లేదు. అలాగే లోకములో ఏమి మితంగా ఉండాలో విషయాన్ని తెలియపరచట్లేదు. బైబిల్ మాత్రం క్షుణ్ణంగా తెలియపరుస్తుంది. బైబిల్లో ప్రతి అక్షరం మనం గ్రహించగలుగుటకు రాయబడింది. మనం అర్థం చేసుకునే భాషలో
మన భాష రాని వాని చేత ట్రాన్స్లేషన్ చేయించాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మనకు అందపడింది. పందెపు రంగమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయంలో మితంగా ఉంటాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, అక్కడ రోమాలో ఉన్నటువంటి ప్రాంతంలో అథ్లెటిక్స్కి ఉన్నటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటిది రోమ్ నగరం, రోమ్ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పందెపు రంగంలో అంటే ఈ క్రీడా మైదానాల గురించి ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దీని సాదృశ్యంగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఈ విషయంలో ఎగ్జాంపుల్గా చెప్పడం ఏంటంటే ఎవరికి ఏ భాషలో అర్థం కావాలో ఆ భాషలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ పరుగు పందెం మనకు తెలుసు, నేడు అథ్లెటిక్స్ మనం చూస్తున్నాం. అలాగే వాడు ఎలాగుంటాడు, మితముగా ఉంటారు. ఎవరైనా మీరు ఇంటర్వ్యూ చేయండి, గోల్డ్ మెడల్ గెలుచుకున్న వ్యక్తిని తన జీవితంలో ఏ విధమైనటువంటి స్థితిలో అతను ఈ యొక్క బహుమానాన్ని పొందుకున్నాడో ఇంటర్వ్యూలు మీరు వినండి. లోకానికి సపరేట్ అయిపోయా, స్నేహితులకు సపరేట్ అయిపోయా అని చెప్తాడు. ఆహార అలవాట్లు కూడా నియమాలతోటి తీసుకున్న, ప్రతిదీ ఏది పడితే అది తీసుకోలేదు. అనారోగ్య సమస్య కలిగించే వాటికి దూరంగా ఉన్నాను. స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఉండి నేను వారికి దూరంగా ఉండి ఈ యొక్క ఉదయకాలమే లేచి సిద్ధపడి నేను ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలో, ఏ విధమైనటువంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాలో తీసుకుని మా గురువు గారు అంటే మాకు తెలియజేసిన వారు ఏం చెప్పారో దాన్ని అనుసరించి నడిచానని చెప్పి లోక విషయంలో మితంగా ఉన్నాడని చెప్పి చెప్తాడు. కాబట్టి పౌలు గారు ఇక్కడ మనకు తెలియపరచగల కారణం ఏంటంటే లోకం విషయంలో మన గెలుపు కోసం మనం ఈ లోకంలో పరలోక నిమిత్తం మనం ఏం చేయాలంటే సత్యము కోసం, గెలుపు కోసం సత్యములో పరిగెత్తాలి. మనము సత్యములో పరిగెత్తేవారము, సత్యం ఏదైతే చెబుతుందో దాన్ని అనుసరించాలి. మనము సత్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి సత్యం మనకి ఏం తెలియజేస్తుందో దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళవలసిన వారము. కాబట్టి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ సేవకులను గురించి తెలియజేస్తూ ఈ 9వ అధ్యాయంలో సేవా విధానంలో తెలియజేస్తూ కానుకలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా, తీసుకోవటం వల్ల మా తప్పేం కాదు, నేను తీసుకోవచ్చు కానీ నేను తీసుకోవాలా, దేవుని నామానికి అవమానం తీసుకురావడం ఇష్టం లేక నేను కానుకల కోసం సేవ చేస్తున్నానని కాకుండా ఉంటూ నేను మితముగా ఉంటూ నాకు కలిగిన వాటిని నా స్వహస్తాలతో కష్టపడి సంపాదించుకుని తింటూ అదే ఆహారాన్ని బ్రతుకుతూ అలాగే ఈ పందెపు రంగమందు సత్యములో పరిగెడుతున్నాను. నేను ఇప్పుడు గెలిచానని అనుకోవట్లేదు, అది మరిచిపోయి ముందుకు వెళుతున్నాను. దేవుడు చూసుకుంటాడు. సత్యమందు నేను గెలుపు కోసం సత్యములో పరిగెడుతున్నానా లేదా అన్నదే నాకు ముఖ్యము. కాబట్టి మనకి కూడా తెలియజేసేది అదే. మనం ఈ లోక విషయంలో మితముగా ఉండాలి. క్రైస్తవుడు అన్నవాడు ఒక మితముగా ఉండాలి అని ఒక అథ్లెటిక్ని చూపిస్తున్నాడు. అని అంటున్నాడు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము, వారు క్షయమగు కిరీటం పొందుటకు, క్షయమైపోయేది అది ఉండేది కాదు, కానీ దానికోసం ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారో చూడండి. క్షయమైపోయేది అబద్ధం కోసం ఎంత కష్టపడతారో చూడండి, ఎంత మితముగా ఉంటారో చూడండి. వారు ఆ కిరీటం పొందుకోవటం కోసం మితముగా ఉంటారు. మనం పొందుకునే కిరీటము అక్షయమైనది, అది ఎప్పుడు ఉండేది, మనతో పాటు ఉండేది, ఎప్పుడు ఉండేది. అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉందాము. గుర్తుపెట్టుకోండి, అక్షయమైనటువంటి కిరీటం కనబడట్లేదు, క్షయమైపోయే కిరీటాలు కనబడుతున్నాయి. అదే అపవాది యొక్క తంత్రం. అపవాది చూపించేది అదే. నేడు క్రైస్తవులకు కూడా, దుర్బోధకులకు కూడా, అబద్ధ బోధకులకు కూడా చూపించేది అదే. క్షయమైపోయే చర్చీలు కనబడుతున్నాయి, బిల్డింగులు కనబడుతున్నాయి, పొలాలు కనబడుతున్నాయి, జనాలు కనబడుతున్నారు. కానీ అక్షయమైనటువంటి కిరీటాన్ని గుర్తుపట్టిన వాడే క్రైస్తవుడు. కాబట్టి తప్పిపోకుండా ఉండటం కోసం ఈ యొక్క సేవా విధానాన్ని తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఈ యొక్క దేవుని విషయంలో మనము ఎంత మితముగా ఉండాలో మీరు గుర్తుపట్టండి. మితముగా ఉండవలసిన వారమే మనం. గెలుపు కోసం సత్యములో పరిగెడదాం. గెలుపు కోసం సత్యములో వెళుతున్నటువంటి మనము అక్షయమైనటువంటి కిరీటమును పొందుటకు మనం మితముగా ఉందాం. లోకంలో ఏది పడితే అది కావాలని అడగద్దు. ఆయన ఏది ఇస్తే అది తీసుకోండి. నీ చిత్తానుసారమైన జీవితం ఏంటో తెలియపరచండి అయ్యా. మాకు ముందు రోజు ఉన్నటువంటి విషయాలు మాకు తెలియదు. మొత్తం సర్వరిగిన సర్వాధికారి అని ఆయన యందు విశ్వాసం ఉంచాలి మనం.
ఆయన దగ్గర నాకు ఈ ఉద్యోగం ఉంటేనే నేను బ్రతుకుతా, ఈ బిల్డింగ్ ఉంటేనే బ్రతుకుతా, ఇంత పెద్ద చర్చి ఉంటేనే బ్రతుకుతా, ఇన్ని డబ్బులు ఉంటేనే బ్రతుకుతా, ఇన్సూరెన్స్ ఉంటేనే బ్రతుకుతా, ఆరోగ్యం ఉంటేనే బ్రతుకుతా, కాబట్టి ఇవ్వు అని అడగొద్దు అని బైబిల్ తెలియపరుస్తుంది. కానీ దుర్బోధకులు, అక్రమార్కులు, ఇతరులను తప్పు మార్గంలో నడిపేవారు భూలోక ఆశీర్వాదాలే దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదాలని చెప్పి క్షయమగు కిరీటం కొరకు మిమ్మల్ని పరిగెడుతుంటారు. వాళ్ళు వారితో పాటు మిమ్మల్ని కూడా పరిగెత్తిస్తారు. కానీ మనం పరిగెట్టేది అక్షయమైనటువంటి కిరీటం. అది ఇప్పటికి ఎవ్వరు మనం చూడలేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చూసాము. అలాగే మనం కూడా పోలి నడవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం పొందుకునేది గుర్తుపెట్టుకోండి, అక్షయమైనది, అది ఇంకా క్షయం అవదది. ఆ జీవితం మనకిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈలోక క్షయమైపోయే దానికోసం మితంగా ఉంటారే, అక్షయమైన దానికోసం కనబడనిది ఇప్పుడు అది, కానీ దానికోసం మనము మితముగా ఉందాము. ఈ విషయాలు తెలియపరిచింది మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి వచ్చి తెలియపరిచారు. 26 వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26 వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కారు. ఇక్కడ సత్యములో గెలుపు కోసం సత్యములో పరిగెత్తుదాం. అయితే నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నాకు గురి లేకుండా నేను పరిగెట్టట్లేదు. మనం చూసినట్లయితే క్రికెట్ టీంలో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు కప్పు అక్కడ పెడతారు ముందుగానే. ఆ కప్పు కోసం వారు గురి, ఆ కప్పును మీరు సాధించాలని దానికి తగిన విధంగా 10 మ్యాచ్లు 15 మ్యాచ్లు ఆడతారు. చివరిగా అది గెలితేనే వారు ఆ కప్పును గెలుచుకుంటారు. వారికి ఆ గురి ఉంటుంది, ఆ గురి. కానీ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గురి క్రీస్తు, యేసుక్రీస్తు వారు ఏదైతే సత్యంగా వచ్చి చూపించారో, అబద్ధమైనది క్షయమగు వాటిని చూడమాకండి, అక్షయమైనటువంటి కిరీటం కొరకు మీరు పోరాడండి, మితముగా ఉండండి అని ఏదైతే తెలియపరిచాడో అలాగే. కాబట్టి నేను గురి చూడని వాని వలే, అంటే కప్పు చూడకుండా ఎవరు కూడా ఎక్కడి దగ్గర గ్రౌండ్లోకి రారు. కప్పు ఉన్నదనేది వాళ్ళు చూస్తారు, కానీ గురి చూడని వాని వలే. ఈరోజు మనం ఆ అక్షయమైనటువంటి కిరీటాన్ని చూడట్లేదు, కానీ చూస్తున్నాము. అది క్రీస్తులో నుంచే చూస్తున్నాము. అది చూడని వాని వలె మనం పరిగెట్టట్లేదు. ఒకడు అనొచ్చు, ఏం చూసి పరిగెడుతున్నావు నువ్వు అంటే, గురి చూసి పరలోకంలో నేను ఉంటానన్న గురి చూసి పరిగెడుతున్నానంటే పిచ్చోడా అంటారు, మనని వెర్రివాడా అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనలనే వాళ్ళే వెర్రివాళ్ళు అని చెప్పి బైబిల్ చెప్తుంది. మన ఎవరైతే వెర్రివాళ్ళు అంటున్నారో వాళ్ళే వెర్రివాళ్ళు. వాళ్ళు క్షయమగు దాని కొరకు పరిగెడుతున్నారు. అది కనబడుతుంది, అది ఉండదు. ఈరోజు మనం చూసినట్టయితే 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కప్పు ఈరోజు లేదు. వాళ్ళు పొందిన బహుమతులు లేవు. 50 సంవత్సరాల క్రితం పొందినవి కూడా లేవు. అలాంటివి ఉండవు. ఎక్కడో దాశారని చెప్తారే కానీ ఉండవు. పొందుకున్న గోల్డ్ మెడల్ ఉండవు. వారి అవసరాలు అమ్మేసుకుంటారు, కనబడవయి. కానీ మనం గురి చూడని వాని వలె పరిగెత్తట్లేదు. మనకి ఈరోజు ఏమీ కనబట్టలేదు. ఈరోజు నువ్వు సంఘానికి వెళ్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, కానీ నీ దగ్గర ఏ ఆస్తులు కనబట్టలేదు, జనాలు కనబట్టలేదు, లోకం కనబట్టలేదు, పొలాలు కనబట్టలేదు, పెద్ద పెద్ద చర్చిలు కనబట్టలేదు, ఇళ్ళులు కనబట్టలేదు. అంటే గురి లేని వాళ్ళ కాదు అని వాక్యం తెలియజేస్తుంది. గురి కలిగిన వారు అక్షయమైనది. మేము చూసేది ఏంటిది? అక్షయమైనది. క్షయమైన దాన్ని చూసి పరిగెట్టట్లేదు. కాబట్టి నేనేంటి, గురి చూడని వానే వలె పరిగెట్టట్లేదు, గురి చూసి నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. అలాగే గాలికి కొట్టినట్లు 27 వచనం, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొనుచు దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఆయన చెప్తున్నాడు, ఈ విషయాల్లో గురి చూడలేని వారి వల్ల నేనేమి పరిగెట్టట్లేదు, కానీ గురి కలిగి నేను పరిగెడుతున్నాను అని చెబుతూ, ఈ విషయాల్లో మీరు ఉండండి అని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ విషయాన్ని నేను ప్రకటిస్తున్నాను. మనము అక్షయమైనటువంటి దాన్ని కిరీటం పొందుకోవడానికి వెళుతున్న వారము, కాబట్టి మీరు మితముగా ఉండండి అని చెప్పి లోకాన్ని సంపాదించుకోకుండా ఉన్నటువంటి పౌలు గారిని మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి వాక్కు పౌలు గారు చెప్తున్నాడు,
అలాగే పౌలు గారు తన యొక్క వాక్కుని 9:17 చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:17. ఇది నేను ఇష్టపడి చేసినడలా నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వహణత్వము నాకు అప్పగింపబడును. ఈ విధమైనటువంటి గెలుపు కోసం మనం పరిగెత్తుదాం, సత్యంలో పరిగెత్తుదాం, అప్పుడు దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు ఆయన. ఈ విధంగా నేను ప్రకటిస్తున్నాను. నేను ప్రకటించిన తర్వాత భ్రష్టుడనై, అంటే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం, లోకంలో అధికంగా సంపాదించుకోవటం, దుష్టత్వం, భ్రష్టత్వం, దానికి అలాగ అయిపోకుండా ఉండటానికి ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. సుఖ సౌఖ్యాలను ఆయన బేరీ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా సౌకర్యాలను శరీరానికి అందించకుండా ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా, ఏదంటే సువార్త పని, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతం దొరికింది. ఒకవేళ ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకుడనగా అప్పగింపబడుతుందన్న పని అయినా అప్పగింపబడును. గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. నాకు జీతం ఇస్తాడు ఆయన ఈ పని చేస్తే ఇష్టపడి. ఒకవేళ చేయకపోయినా సరే నాకేం దొరుకుతుంది? మేనేజర్గా పోస్ట్ అన్న దొరుకుతుంది, ఉద్యోగం అన్న దొరుకుతుంది. కాబట్టి నేను ఇష్టపడి చేయాలి. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. ఇష్టపడకుండా ఏమీ లేకుండా మనం చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో పొందుకునే అవకాశం లేదు. లోకంలో చూసినట్లయితే సిద్ధపడకుండా రన్నింగ్ చేయలేరు. మితముగా ఉండకుండా ఫ్యాట్ పెంచుకుని ఉంటే తప్పనిసరిగా ఫెయిల్ అవుతాడు. ఏం పర్లేదులే బ్రదర్, నువ్వు తిని ఇంట్లో పడుకో, కూర్చో, ఎక్సైజ్కి వెళ్ళిన అవసరంలా, నీకు బహుమతి వచ్చింది, మన దేవుడు గొప్పవాడని చెప్పేవాడు కూడా ఉన్నారు. మన దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు, వాక్యాన్ని తీసుకుని చెప్తారు వాళ్ళు. ఏం పర్లేదు బ్రదర్, నువ్వు చర్చికి నిర్మాణానికి డబ్బులు ఇవ్వు, దశంభాగాలు ఇవ్వు, కానుకలు ఇవ్వు, మీటింగ్లకి డబ్బులు ఇవ్వు, తన రకరకాల వాటికి డబ్బులు ఇచ్చి ప్రతి ఆదివారం చర్చికి వచ్చేసి నియమ కోటాలు ఉన్నాయి కదా, కోటాలకు వచ్చేసి చాలు, ఇక దేవుడు చూసుకుంటాడు మిగతాది. లోక విషయంలో చెప్తే వింటారా? మీరేం పర్లేదు బ్రదర్, ఏం పర్లేదు, మీ నాన్న ఇప్పుడు మినిస్టర్గా ఉన్నాడు కదా, ఏం పర్లేదు, నువ్వే గెలిచేస్తావు, ఏం పర్లేదు అని చెప్తే పందెపు రంగంలో పరిగెత్తినప్పుడు 10 మంది అక్కడ కనబడుతుంటారు. నువ్వు పరిగెట్టకపోతే మీ నాన్న మినిస్టర్ కాదు, ప్రధానమంత్రి అయినా సరే గెలిచే ఛాన్స్ లేదు. కానీ దుర్బోధకులు చేసే దుర్బోధనలు బట్టి మోసపోమాకండి. ఇష్టపడి చేయండి, దేవుడు చూసుకుంటాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేసే దేవుడు చూసుకునేవాడు కాదు. ఇది మీకు లోకంలో చెప్తున్నటువంటి దుర్బోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ధనం కోసం తెలియపరిచే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:4 చెప్తున్నటువంటి మాట పౌలుగా తెలియపరుస్తున్నాడు. నా యందు నాకు ఏ దోషమునో కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. నేను పందెపు రంగమందు పరిగెడుతున్నాను, మితముగా ఉంటున్నాను. నువ్వేనా మితంగా ఉండేది? మేము ఉంటున్నామంటే ఉండండి, ఎవరికి వాళ్ళు ఉండండి. ఒకరోజు గేమ్ వస్తుంది, ఆ పరుగు పందెం ఉంటుంది. ఆ పరుగు పందెంలో గెలిచిన వాడే కిరీటాన్ని పొందుకుంటాడు. అలాగే మనం కూడా అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందుకుంటాము, దేవుడు చూసుకుంటాడు. పౌలు గారు అదే చెప్తున్నాడు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఒకవేళ నా యందు నేను చూసుకున్నప్పుడు నాకు ఏ దోషణాల తప్పు నాకు కనబడదు, నా తప్పు నాకు కనబడదు. కానీ అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడను. నాలో ఏ తప్పు నాకు కనబట్టలేదని చెప్పి నేను నీతిమంతుడిని కాదు. నన్ను విమర్శించేవాడు ప్రభువే. నేను నీతి మార్గమందు, సత్య మార్గమందు గెలుపు కొరకు పరిగెడుతున్నాను. నేను ఇది ఇష్టపడి చేయాలి, దేవుడు చూసుకుంటాడు. అలాగే నా యందు నాకు ఏ దోషం కానరాదు. అంత మాత్రాన నేను నీతిమంతుడని నేను అనుకోవట్లేదు. నన్ను విమర్శించేవాడు ప్రభువే. ఈ లోకంలో ఏం చెప్తారు? మీరు నీతిమంతులా, మేము నీతిమంతులం కాదా అని. మనం నీతిమంతులా కాదా అన్నది దేవుడు తన యొక్క కనికరం చొప్పున ఆయన తెలియజేస్తాడు. అది మనం మాత్రం ఏం చేయాలంటే గెలుపు కోసం సత్యంలో పరిగెత్తాలి. మనం సత్య మార్గంలో పరిగెత్తి అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందుకోవాలి. అయితే నువ్వు గొప్పోడువా, మేమేమో తక్కువడవా, నువ్వే కరెక్ట్గా పరిగెడుతున్నావా అంటే వారి విషయం మనకు అనవసరం. కానీ ఈ అథ్లెటిక్స్ ఏం చేస్తాడంటే తన యొక్క గెలుపు కోసం, తన యొక్క కంట్రోలింగ్ కోసం, తన యొక్క నమ్మిన దాన్ని
సిద్ధాంతం కోసం, ఆయన యొక్క బహుమతి పొందుకోవటం కోసం, క్షయమైనటువంటి కిరీటమైనప్పటికీ పొందుకోవటం కోసం ఎంతో మితంగా ఉంటాడు. ఎవరి మాటలు పట్టించుకోడు. ఏంటి నువ్వే విన్నర్వా, నువ్వే గెలుస్తావా, ఇంక మిగతా ఎవరు గెలవరా, నువ్వే గెలుస్తావా అంటే ఎవరు గెలుస్తారో, ఎవరి టాలెంట్ వాళ్ళది. కానీ నేను ఈ లోకం విషయంలో మితంగా ఉండి నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా చేసేవాడిగా ఉండాలని చెప్పి ఆ అథ్లెటిక్ ఏం చేస్తాడంటే సిద్ధపడతాడు, దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తాడు. అలాగే మనం కూడా ఉండాలి. మనను కూడా అంటారు, నువ్వు నీతిమంతుడువా, మేము నీతిమంతులం కాదా అని. ఈయనేమంటున్నాడు, నీతిమంతుడనుగా ఎంచబడను, నేను ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే, నా లోపాన్ని సరిచేసేవాడు ఆయనే, నీతిమంతుడిగా మార్చేవాడు ఆయనే, నీతి మార్గంలో నడిపించేవాడు ఆయనే. అథ్లెటిక్స్లో ఉన్నటువంటి కోచ్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఫిట్నెస్ ట్రైనర్స్ ఏం చేస్తారు, వారికి అనేక విధాల సపోర్ట్స్ ఇస్తారు. ఇంకా ఆయన విన్నర్ అవ్వలేదు, ఇంకా గెలుపు పొందలేదు, గెలవటానికి వెళుతున్నాడు. అలాగే నీతిమంతులు అయిపోలేదు, నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. మనం నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఇక్కడ విన్నర్ అయిపోలేదు ఈయన, కానీ విన్నర్గా వెళ్తానికి సాధించడానికి వెళుతున్నాడు. అలాగే మనం కూడా అంతే, ఈ పందెంలో సత్యంలో పరిగెడుతున్నాం, నీతి మార్గంలో వెళుతున్నాం. ఆ నీతి మార్గంలో వెళ్ళినప్పుడు నీతి మార్గంలో వెళ్ళిన ఆయన పక్షాన మనం ఉంటాము, ఆయనతో పాటు ఉంటాము, అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందుకుంటాం. కాబట్టి నేనేదో ఇప్పుడు నీతిమంతుడుగా ఎంచబడను, ఎందుకనంటే ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే, నా కోచ్ ఆయనే ఆయన జీవితంలో చేసినటువంటి మాదిరిని నేను అనుసరిస్తున్నాను. బహుమానం పొందుకోవటానికి ఎలాగైతే వాళ్ళు మితముగా ఉంటారో అదే విధముగా మనము కూడా మితముగా ఉండాలి. వాడు ఎంత కమిట్మెంట్తో క్షయమైపోయే దానికోసం ఉంటారో అక్షయమైన దానికోసం ఇంకెంత కమిట్మెంట్తో మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే అందుకని పౌలు గారు తెలియపరిచాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 13-14 వచనాల్లో మనకు కనబడుతుంది. నన్ను పోలి నడుచుకొనిడి అని చెప్తున్నాడు ఆయన. 17వ వచనం కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. మనం సత్య మార్గంలో వెళుతున్నాం, పందెపరంగమందు పరిగెడుతున్నాం, మితముగా ఉండి లోక విషయంలో సంపాదించుకోకుండా ఫ్లెక్సిబిలిటీగా ఉంటున్నాం, తేలికగా ఉంటున్నాము. బరువు బాధ్యతలు, లోక విషయాలకు సంబంధించినటువంటి ఆస్తులకి కాపలా కాసుకుని కూర్చోట్లేదు. మనం మితంగా ఉంటున్నాము. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచున్నాము. అక్షయమైనటువంటి కిరీటం కొరకు మనం వేచి ఉన్నాం, వేగిరి పడుచున్నాం. సహోదరాలు, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచట్లేదు, నేను అక్షయమైనటువంటి కిరీటాన్ని పట్టుకున్నానని తలంచట్లేదు, పందెపరంగమందు సత్యమందు పరిగెడుతున్నాను. ఈ విషయాన్ని మనం తెలియపరచాలి, సంఘానికి తెలియపరచాలి, ప్రజలకు తెలియపరచాలి. ఈ కృప నుండి వేరైపోమాకండి అంటాడు. ఇక్కడ మనకు చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఈ పత్రిక రాస్తున్నటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడు, మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దు. రక్షణ ఏం చేసిద్ది? కృప రక్షణ పొందాం, వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఇది నేను ఇష్టపడి చేస్తున్నాను. సువార్త చెప్తున్నాడు ఆయన. ఇంత సువార్త చెప్పి పందెంలో పరిగెడుతూ వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచున్నటువంటి ఈ పౌలు గారు తెలియపరుస్తున్నాడు, ఈ కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు. నేను తెలియపరిచేది అదే, ఈ కృపను మనం వ్యర్థం చేసుకోకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 13-14 వచనాలు మరొకసారి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, ఈ కృపను నేను వ్యర్థము చేసుకోనకుండా పరిగెడుతున్నాను. మీరు వ్యర్థము చేసుకోనకుండా ఉండుటకు పరిగెట్టుట కొరకు ఈ విషయాన్ని ఈరోజు మీకు తెలియజేయటానికి నా విషయమై నేను కూడా వ్యర్థము చేసుకోనకుండా పరిగెడుతున్నప్పుడు
నేనేదో గెలిచానని కాదు, నేనేదో నీతిమంతుడిగానే ఎంచబడను. నన్ను పరీక్షించేవాడు, నన్ను పరిశోధించేవాడు దేవుడే, ప్రభువే. నేటి వరకు పట్టుకొని తలంచుకొనను, నేటి దినం వరకు నేను ఈరోజే ఆ నీతిమంతుడిని అయిపోయానని కానీ అంటలేదు. సత్యములో పరిగెడుతున్నాము కాబట్టి దేవుడు చూసుకుంటాడు. మనం పరిగెట్టాల్సింది సత్యములో. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. 14 వచ్చిన, క్రీస్తునందు దేవుని ఉన్నత పిలుపునకు తగిన కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నతమైన పిలుపిది. ఉన్నతమైనదంటే అన్నిటికన్నా శ్రేష్టమైనది, పైనుంచి పిలువబడినటువంటి పిలుపిది. ఆ పిలుపుకు కలుగు బహుమానం ఉంది, అక్షయమైనటువంటి కిరీటం అది పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుకున్నవి మర్చిపోయాను, నా వెనకాల ఆస్తులు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయాను. మర్చిపోవటం అంటే వదిలేశాడయ్యి. అంత శ్రేష్టమైనటువంటి సంపద కలిగినటువంటి భూలోక శ్రేష్టంగా భావించే సంపదని ఆయన పెంటతో సమానంగా వదిలేశాడు. వెనకున్న మరిచి ముందున్న వాటి కొరకు, అక్షయమైనటువంటి దాని కొరకు, క్షయమైనటువంటి వాటి కొరకు పోరాడాడు అంతకుముందు. కానీ యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైన తర్వాత అక్షయమైన వాటి వైపు ఆయన దృష్టి మళ్ళింది. వాటికి వేగిరి పడుచున్నాను. ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. మనందరం కూడా ఇప్పుడు గెలిచేలా, ఇంకా గెలుపులో ఉన్నాము. మనము సత్యములో, గెలుపు కోసం సత్యములో పరిగెత్తువారము. సత్యములో మనం పరిగెత్తుతున్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. అబద్ధంలో పరిగెడుతున్నప్పుడు దేవుడు ఎలా చూసుకుంటాడు? సత్యం అంటే యేసుక్రీస్తు వారు, అబద్ధం అంటే అపవాది. అబద్ధాన్ని అంతా చూసుకుని అబద్ధమైనటువంటి ఆచారాలు, అబద్ధమైనటువంటి అనుసరణలన్నీ చూపించి అబద్ధధనం ఇస్తే దేవుడు చూసుకుంటాడు, మిమ్మల్ని ఏం పర్వాలేదు, అబద్ధధనం మాకిస్తే దేవుడు చూసుకుంటాడని చెప్తున్నారు. అబద్ధధనం, అబద్ధీకుడానికి జనకుడైనది వాడిది. వాటిని వదిలి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాడు. ఇది వరకు ఉన్న ఆస్తులను అక్కడతో వదిలి ఇంకా ముందుకెళ్ళాడు. మనం ఇక్కడ చూసినట్లయితే విజయవాడ నుంచి మనం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు, విజయవాడ దాటుతున్నప్పుడు విజయవాడ వదిలేసాం, హైదరాబాద్ వైపు చూసుకుని పరిగెడుతున్నాం. పౌలు గారి ఆస్తులు విజయవాడలో ఉన్నాయి, వదిలేశాడు. హైదరాబాద్ను చూసుకుని వెళ్తున్నాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన వైపు చూస్తూ వెళ్తున్నాడు. అలాగే విజయవాడ వైపు వస్తున్నప్పుడు అంతే, హైదరాబాద్ను వదిలేసి విజయవాడ వైపు చూసి వెళ్తున్నట్టు అలా నడవబడుతుంది. కానీ నేడు దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే విజయవాడ నుంచి వదిలి హైదరాబాద్ వెళ్తున్నారు, కానీ హైదరాబాద్ వెళ్ళి సగం దూరం నుంచి వెనక్కి మరలా విజయవాడ ఆస్తులకు వస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళి హైదరాబాద్ను పట్టుకొచ్చామని చెప్పి, హైదరాబాద్ వెళ్ళి వచ్చామని చెప్పి, అంటే యేసుక్రీస్తుతో పాటు ఆస్తులు సంపాదించుకుంటామని చెప్పి మరలా పెంటగా వదిలేసినటువంటి ఆస్తులను మరలా సంపాదించుకుంటున్నారు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, వెనక ఉన్నవి మరచిపోండి, ముందున్న వాటి కొరకు వేగిరపడి వాడే క్రైస్తవుడు. సత్య మార్గములో మనం ఇంకా పొందలేదు. గెలుపు పొందుటకి, సత్యములో గెలుపు పొందటానికి పరిగెడదాం, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. లోకంలో ఆచారాలు అవి చేస్తే ఈ చేస్తే దేవుడు చూసుకుంటాడని చెప్పి దుర్బోధకులు విస్తారమైనటువంటి అబద్ధధనాన్ని కూడబెట్టుకొని సంపాదించుకొని, మేము డబ్బుల కోసం పరిచయం చేయట్లేదు, దేవుడి కోసం చేస్తున్నానంటారు. దేవుడి కోసం చేస్తే దేవుడు ఉంటాడు, అబద్ధం కోసం చేస్తే అబద్ధమే ఉంటుంది. ఏదైతే డబ్బు కోసం చేయట్లేదన్నారో వారి దగ్గరే కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎందువల్ల? చేస్తుంది డబ్బు కోసమే కాబట్టి. సత్యము కోసం చేస్తే ఏమీ ఉండవు. యేసుక్రీస్తు వారు 2 చేతుల్లో మేకులు కొట్టించుకుని, 2 కాళ్ళకు మేకులు కొట్టించుకుని, డొక్కలో పొడిపించుకుని, తండ్రి మీద కిరీటం పెట్టించుకొని మరణించాడు. ఆయన ఏ ఆస్తులు లేవు, వెనకున్నవన్నీ మర్చిపోయాడు. ముందున్నది ఆయన రాజ్యము, నీతి, అదే ఎతుకుతూ వెళ్ళాడు ఆయన. అలాగే తిరిగి లేచాడు ఆయన. అదే మనము చేస్తేనే తిరిగి లేస్తాము. వెనకున్నవి గుర్తుపెట్టుకుని వెనక్కి తిరిగితే లోకంలో కలిసిపోయే పరిస్థితి నన్ను దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈయన చెప్తున్నాడు, గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను, బహుమానము పొందవలనని. కాబట్టి మనము కూడా గెలుపు కోసం సత్యములో పరిగెడదాం. తర్వాత దేవుడు చూసుకుంటాడు. అప్పుడు దేవుడు చూసుకుంటాడు, తర్వాత ఆయన చూస్తాడు. అలాగే 17వ వచనం, నన్ను పోలి నడుచుకొనిడి అని తెలియపరుస్తున్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడిడి. మీరు కూడా నన్ను పోలి నడుచుకొనిడి, మమ్మను పోలి నడుచుకొనిడి. అలాగే
అలా నడుస్తున్న వారిని గురిపెట్టి చూడుడి. లోకంలో అలా నడుస్తున్నారా లేదో చూడండి. మీ పాస్టర్ నడుస్తున్నాడా లేదో చూడండి. యేసుక్రీస్తు వారి పోలిక ప్రకారం పౌలు గారు నడుస్తున్నాడా? పౌలు గారి పోలిక ప్రకారం మీ పాస్టర్స్ నడుస్తున్నారా లేదో చూడండి. గురిపెట్టి చూడండి. మీ కోచ్ ఏది చెప్తున్నాడో వినండి. ఈ లోకపు కోచ్లు మోసం చేయరు, కానీ బైబిల్ దగ్గరికి వచ్చిన వారు ఒకటి చెప్పపోయి ఇంకోటి చెప్పి మోసం చేస్తారు. వారికి ఉన్నటువంటి దురాశ, ఇహలోక సంబంధమైన దురాశలతో పీడించబడిన వారి ఆశ కలిగి తప్పిస్తారు. సరైన కోచర్స్గా ఉండరు వాళ్ళు. అందుకని వాళ్ళని గురిపెట్టి చూడండి. ఆ ప్రకారం నడుస్తున్నారా లేదని ఎంత ఖచ్చితంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఏదేదో మనవాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు కదా, ఆ మంచోళ్ళు అని చెప్పి అనుకోమాకండి. గురి చూసి నడుస్తున్నారా లేదని వారిని గురి చూసి చూడండి. గురి పెట్టి చూడండి. అలాగే ఆయన చెప్తున్నాడు, అనేకులు సిలువకు విరోధంగా నడుస్తున్నారు. కాబట్టి మీరేం చేయాలి? గురి చూసి నడవండి. గురి చూసి నడవని వారు గురిలో నుంచి ఉరిలోనికి నడిపించే వారిని గుర్తుపట్టండి. వారి గురించి ఏడుస్తూ చెప్తున్నాడు ఒక మాట. ఇటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో, గురి చూడని వారు పరిగెత్తితే ఏ పరిస్థితిలోకి వెళ్తారో చూడమని చెప్తున్నాడు. అందుకని 3వ అధ్యాయము 18 నుంచి ఉన్నటువంటి వచనాలు, 18, 19 వచనాలు, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతిలో ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. చాలా మంది సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. క్రీస్తు మాదిరి, పౌలు మాదిరి, పౌలు గారి శిష్యులు, పౌలు గారితో ఉన్న వారి మాదిరి లేని జీవితాలు ఉన్నాయి. వారిని మీరు గురిపెట్టి చూడండి. మిమ్మల్ని గురిలోనికి నడిపించకుండా గురిలో నడిపిస్తున్న వారి పరిస్థితి ఏంటో చూడండి. సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారంట. సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారంట వారు. సిలువ ఏదైతే తెలియపరుస్తుందో, మాదిరిని ఏదైతే చూపిస్తుందో, పోలిక ఏదైతే చూపిస్తుందో దానికి శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయము చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. మన పరిస్థితి అంతే. ఏడ్చుచూ చెప్పాల్సి వస్తుంది. సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. అబద్ధతనం కోసం, విస్తార డబ్బు సంపాదించుకోవడం కోసం, పెద్ద పెద్ద చర్చిలు నిర్మాణం చేసుకోవడం కోసం, ఇంకా ఆస్తులను సంపాదించుకోవడం కోసం, ఇంకా భూలోకాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. వీరెవరంట? భూ సంబంధమైన వాటి మనసు నుంచుచున్న వారు. వాళ్ళందరూ సిలువకు శత్రువులు వాళ్ళు. వారితో జాగ్రత్త. వారు చర్చిలు కట్టుకుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, పొలాలు కొనుక్కుంటారు, ఆస్తులను సంపాదిస్తారు. భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచుచున్నారు వాళ్ళు. వీరి గురించి ఏడ్చుచూ చెబుతున్నాడు. అంటే ఏడుస్తూ చెప్తున్నాడంటే వారిని చూసి వారిని సమీపస్తులై ఉంటారు. ఆయనతో పాటు వస్తానని వెళ్ళిన వారై ఉంటారు. సత్య మార్గంలో ఉంటానని చెప్పి మరలా ధనాన్ని చూసుకుని వెనక్కి వెళ్ళిపోయిన వారై ఉంటారు. అందుకని ఏడుస్తున్నాడు వాళ్ళ విషయం. మరి ఏడుస్తూ చెప్తున్నాడు. అలా ఏడుస్తూ చెప్తున్నాడు. కారణం ఏంటంటే మీరు అలాగ అయిపోమాకండి. సిలువకు శత్రులుగా మారిపోమాకండి. ఒక పారామీటర్ ఉంది. దాని ప్రకారము మాదిరి యేసుక్రీస్తు వారు అదే మాదిరిలో నడుస్తున్న నన్ను చూడండి అంటున్నాడు పౌలు గారు. ఆ మాదిరిలో నడవండి. అలా నడిచేవారిని గురిపెట్టి చూడండి. అలా నడుస్తున్నారా లేదా చూడండి. అయితేనే వాళ్ళ మాట వినండి, వాళ్ళ ప్రకారం వెళ్ళండి. వాళ్ళు కూడా తప్పిపోయిన వారైతే వారి డబ్బున్నవారా లేనివారా కాదు. గురి చూసి నడవండి. డబ్బున్న వారిని గుర్తుపట్టచ్చు, డబ్బు లేని వారిని గుర్తుపట్టడం కష్టం. వారిని గుర్తుపట్టాలంటే ఈ యొక్క పోలికలు, మాటలు ఉన్నాయా లేదా అని చూసి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి గురి పెట్టి చూడండి. సిలువకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. కాబట్టి మనము గెలుపు కోసం సత్యంలో పరిగెడుతున్నాం. కాబట్టి దేవుడు చూసుకుంటాడు. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. గ్యారెంటీగా తప్పకుండా చూసుకుంటాడు. మన చివరి స్థితి వరకు ఆయన కాపాడుతాడు. మితముగా ఉన్నందుకు ఆయన మనకి సహాయం చేస్తాడు. ఇదే విశ్వాసము. లోకంలో అనేకులు ఆస్తిపరులు అయిపోవచ్చు, కోటీశ్వరులు అయిపోవచ్చు, లక్షల మంది జనాన్ని కూడబెట్టుకోవచ్చు, పెద్ద చర్చిలు కట్టుకోవచ్చు, ఇళ్ళు కట్టుకోవచ్చు, పొలాలు సంపాదించుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ సత్య మార్గంలో పరిగెట్టే వారికి ఏమి ఉండదు. సత్య మార్గము చెప్పేవారు పరిగెడుతున్నప్పుడు సత్య మార్గంలో వెళుతున్న వారికి ఏమి ఉండదు. అయితే దేవుడు చూసుకుంటారు వాళ్ళని.
వీరందరూ కూడా ఆస్తులు సంపాదించుకున్న వారిని, జనాన్ని సంపాదించుకున్న వారిని, చర్చిలు సంపాదించుకున్న వారిని వాళ్ళు చూసుకుంటుంది ఏంటంటే అవి చూసుకుంటున్నాయి వాళ్ళని. కానీ దేవుని యొక్క సత్యంలో పరిగెత్తే వాడిని దేవుడు చూసుకుంటున్నాడు. ఆయన వాళ్ళని ఫీడింగ్ ఇస్తున్నాడు. మన గురి ఏంటో ఇక్కడ రాస్తుంది 3వ అధ్యాయం 20 వచ్చిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టి ఉన్నాము. హల్లెలూయా. మన పౌరస్థితి అంటే నేషనాలిటీ, మన ఇండియన్స్. అయితే మన ఆత్మకున్న పౌరస్థితి ఎక్కడుందంటే అది పరలోకమందున్నది. మన భారతీయులమే. మన పౌరస్థితి ఎక్కడుంది? మన ఆత్మకు ఉన్నటువంటి పౌరస్థితి పరలోకములో ఉంది. భూలోకములో ఉన్నటువంటి ఈ శరీరానికి సంబంధించి ఈ పౌరస్థితి భారతీయులమైతే అదేవిధంగా మన పౌరస్థితి పరమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారము. అది మన గురి. అది అక్షయమైనటువంటి గురి. యేసుక్రీస్తు వారే. ఆయన నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉన్నాము. ఆ పౌరస్థితిలోకి వెళ్ళటానికి, ఆ పౌరస్థితి మీద మన ధ్యాస ఉంది. భూ సంబంధమైన వాటి యందు మన మనసు ఉంచము. నువ్వు భూ సంబంధమైన మనసు ఉంచుతున్నావంటే నువ్వు పర సంబంధివి కాదు అని అర్థం. నువ్వు బాప్తిసం తీసుకున్న పాస్టర్ గారి పిల్లలైనా ఎవరైనా సరే నీ స్థితి పౌరస్థితి పరలోకమందు లేకపోతే, భూ సంబంధమైన వాటి మీద ఉన్నట్లయితే నువ్వు భూ సంబంధివే, పర సంబంధివి కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు అన్న రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఈరోజు భారతీయులుగా ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల్లో మనం ఏమవుతాము? మాయమైపోతాము. కానీ మన పౌరస్థితిలోకి చేర్చబడతాము. అప్పుడు మన పౌరస్థితి పరలోకమందున్నది. నిజమైన మన యొక్క పౌరస్థితి, నేషనాలిటీ మన ఎక్కడుంది? అది పరలోకములో ఉంది. మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది. అప్పటి వరకు ఈ స్థితిలో ఉన్నప్పుడు మనము పౌరస్థితి పరలోకమందున్న విధంగా బ్రతకాలే కానీ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, పోషణ కొరకు అడగకూడదు. ఏ రోజు ఆ రోజు మా అనుదినార నేడు మాకు దయచేయమని పరలోక రాజ్యం ప్రార్థన తెలియజేస్తుంది. అది చేయి చాలు. మిగతా రోజు ఆ రోజు క్రియలు తను ఆలోచించుకుంటాయి. మత్తయి సువార్తలో రాస్తుంది కదా, రేపటిని గురించి ఆ చింతించుకుంటే ఏ రోజు సంబంధించి ఆ రోజు చింతించుకుంటుంది, నీకేమి ఇవ్వాలా, మనకేమి ఇవ్వాలని. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం గుర్తుపెట్టాలి. మన పౌరస్థితి అక్కడే ఉంది. కాబట్టి గురి చూడని వారి వలె పరిగెట్టమాకండి. గురి చూసిన వారి వలె పరిగెట్టినప్పుడు దేవుడు చూసుకుంటాడు. మీరు గురి చూడలేని వారి వలె పరిగెట్టారంటే, భూ సంబంధమైనట్టయితే, భూ సంబంధమైనటువంటి కానుకలు, ఈ దశంభాగాలు ఇచ్చి దేవుణ్ణి కొనుక్కోవాలని చూస్తే మీరు గురిలో పరిగెడుతున్న వారు కాదు, గురి చూసి పరిగెడుతున్న వారు కాదు. ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారి దశంభాగాలు, కానుకలు వీటికి సంబంధించి చెప్పలేదు. ఆయన డబ్బుని ఎలాగా ఇన్వెస్ట్ చేయాలో తెలియజేశాడు. ఆయన ట్రాన్స్ఫర్ ఎలా పరలోకానికి చేయాలో తెలియపరిచాడు. ఆయన అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. గెలుపు కోసం సత్యములో పరిగెత్తు, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. అంతేగాని సత్యములో పరిగెత్తకుండా అబద్ధంలో పరిగెట్టి భూ సంబంధమైన విషయాలనే దేవుడు అంగీకరిస్తాడన్న విషయాలు తెలియపరిచినప్పుడు నువ్వు అబద్ధంలోనే ఉంటావు. అబద్ధమైనటువంటి క్షయమైపోయేటువంటి వాటికి వారు ఎంత మితంగా ఉండి లోకంలో క్షయమైపోయి సంపాదించుకున్నారో రేపు క్షయమైపోతాయి. వారు ఎంతో కష్టపడ్డారు, వాటి కోసం క్షయమైపోతాయి. అలాగే మీరెంతో భూ సంబంధమైన వాటి కొరకు కష్టపడితే అవన్నీ కూడా పోతాయి. అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందుకోవటానికి వచ్చిన వాడు క్రైస్తవుడు. కాబట్టి పరుగు పందెమందు పరిగెత్తు వారు అందరూ పరిగెడతారు. అందరూ పరిగెడుతున్నట్టే ఉంటారు, అందరూ వాక్యం చెప్తున్నట్టే ఉంటారు, అందరూ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నట్టే ఉంటారు. కానీ వారిలో ఉన్నటువంటి ఫిట్నెస్ను బట్టి మనం చెప్పచ్చు వీరు ఏ రంగంలో పరిగెడుతున్నారు. మనం ఏ రంగంలో పరిగెడుతున్నామో మన దగ్గర ఉన్న వాటిని బట్టి చెప్పచ్చు. ఈరోజు డబ్బుల కోసం సేవ చేయట్లేదు అని చెప్పొచ్చు, కానీ ఉన్నాయా లేదా? ఉంటే ఇంకేంటి, అంతే కదా. డబ్బుల కోసం చేయట్లేదు అన్నప్పుడు డబ్బులు ఎందుకు ఉన్నాయి? డబ్బులు ఉన్నాయంటే సేవ చేస్తుంది డబ్బు కోసమే అని అర్థం.
డబ్బులు లేవు అంటే సత్యం కొరకు సేవ చేస్తున్నారని, మితముగా ఉన్నాడంటే వాళ్ళు 6 ప్యాక్ ఉంటుంది బాడీకి, ఆరోగ్య ఫిట్నెస్ కనబడుతుంది, రన్నింగ్లో ఎలిజిబిలిటీ ఉంది, వీడు గెలుస్తాడు. అదే పట్టేసుకుని ఒక లావుగా ఉన్న వ్యక్తి కనబడుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? వీడు గ్యారెంటీగా పరిగెట్టలేడు అనిపిస్తుంది. పరిగెట్టలేడు వాడు, ఫిట్నెస్ లేదన్నది కనబడుతుంది. అలాగే డబ్బు కోసం కాదని చెప్పి డబ్బు సంపాదించుకుని పెట్టుకుని మీరు సత్యం కోసం బ్రతుకుతున్నాం అంటే ఎలా కుదురుతుంది? అంత వ్యత్యాసం ఉంటుంది సత్యానికి ఉన్నటువంటిది, అబద్ధానికి ఉన్నటువంటి వ్యత్యాసం. అలాగే ఫిట్నెస్తో ఉన్న వ్యక్తి, ఫ్యాట్తో ఉన్న వ్యక్తిని చూస్తే కూడా అర్థమైపోతుంది. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనం దేవుడు చూసుకుంటాడు అని నిర్లక్ష్యంగా ఎప్పుడుందామంటే మనము గెలుపు కోసం సత్యంలో పరిగెత్తుదాం. అయితే మనం గెలిచామని కాదు, చివరికి ఆయనే మనకు బహుమతి ఇస్తాడు, ఆయనే మనకు చెప్తాడు. అందుకని వెనకున్న వాటిని మర్చిపోదాం, ముందున్న వాటి కొరకు వేగిరపడతాం. దేవుడు తనకు అనుగ్రహం చెప్పని ఇచ్చిన ఈ సందేశానికి ఆయనకి సర్వగంత మేము వచ్చిందును గాక. ఆమేన్.